నాగార్జున సాగర్ డ్యాం రిపేర్లు మెయింటెనెన్స్ ను తెలంగాణ చేయడం లేదు, ఏపీ చేయడం లేదు. ఇబ్బందులు వస్తాయనుకున్న టైంలో నిందలు వేస్తుంది. గతంలో తెలంగాణ మరమ్మతులు చేస్తామన్నా ఒప్పుకోలేదు. సగం ఆక్రమించుకుని తామే ఆపరేట్ చేసుకుంటామని బోర్డుకు లేఖలు రాసింది. దీంతో అప్పుడు రిపేర్లు, నిర్వహణ బాధ్యతలు ఏపీకి అప్పగించింది బోర్డు. ఇప్పుడేమో తెలంగాణ రిపేర్లు చేస్తలేదంటూ బోర్డుకు లెటర్లు రాస్తోంది ఏపీ. నాగార్జున సాగర్ పై ఏపీ మళ్లీ తిరకాసులు పెడుతుంది. ఈ ప్రాజెక్టు కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ను తన చేతుల్లోకి తీసేసుకుని అటువైపు తెలంగాణ అధికారులు వెళ్లకుండా అడ్డుకుంటుంది. రిపేర్లు, నిర్వహణ తామే చూసుకుంటామంటూ కృష్ణా బోర్డుకు లేఖలు కూడా రాసింది. తీరా ఇప్పుడేమో రిపేర్లు, డ్యాం నిర్వహణను తెలంగాణ పట్టించుకోవడం లేదంటూ మాట మారుస్తుంది. కుడికాల్వ గేట్ల పరిస్థితి బాగాలేదని, రిపేర్లు చేయాలని తెలంగాణ సర్కారు పదే పదే మొత్తుకుంటున్నా రిపేర్లు చేయడానికి ప్రయత్నించినా అప్పట్లో ఏపీ అనుమతించలేదు. అటువైపు తెలంగాణ అధికారులను రానివ్వలేదు. తీరా ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుందనుకుంటున్న టైంలో నిందను తెలంగాణ పైకి తోస్తుంది. తెలంగాణ కావాలని రిపేర్లు చేయట్లేదన్నట్టుగా మొండి వాదనకు దిగుతుంది. ఇప్పుడు ఇదే విషయంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తూ ఏపీ లేఖ రాసింది. ఆ రాష్ట్ర తీరుపై ఇప్పటికీ అనేకసార్లు కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. కానీ బోర్డు మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఏపీ ఫిర్యాదు చేసిందే ఆలస్యం అన్నట్టు తెలంగాణ నుంచి వివరణ కోరింది. దీంతో బోర్డు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున సాగర్ డ్యాం బాధ్యతలను తెలంగాణకు, శ్రీశైలం డ్యాం బాధ్యతలను ఏపీకి అప్పగించింది కేంద్రం. అందులో భాగంగా సాగర్ డ్యాం మెయింటెనెన్స్ ను పకడ్బందీగా చేస్తుంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికీ 20 కోట్లతో పలు రిపేర్లు చేపట్టింది. గేట్ల రబ్బర్ సీల్స్ మార్పు, గ్రీజింగ్, రోప్ల మార్పిడితో పాటు గ్యాంట్రీ పట్టాల మార్పిడి, గ్యాలరీ వంటి పనులను కొంతకాలంగా నిర్వహిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏపీ సర్కార్ అక్రమంగా సాయుధ బలగాలతో వచ్చి డ్యాం కుడివైపు 13వ గేటు వరకు కుడికాల్వ రెగ్యులేటర్ను తమదే అని చెప్పింది. ఆ తర్వాత ఉద్రిక్తతలతో కేంద్రం జోక్యం చేసుకుని డ్యాం దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేసింది. డ్యాంను పూర్తిగా కేఆర్ఎంబీ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం డ్యాం రిపేర్లకు అనుమతి ఇవ్వాల్సిందిగా నిరుడు బోర్డును కోరింది. బోర్డు కూడా అంగీకరించి రిపేర్లు చేయాలని చెప్పింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం రిపేర్లను చేపట్టగా ఏపీ మాత్రం అడ్డు తొలగింది. పనులు చేసే అధికారం ఎక్కడుందంటూ ఉల్టా ప్రశ్నించింది. ఆ పనులు అవసరమా కాదా అంటూ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. తమ వైపున్న డ్యాంకు రిపేర్లు తామే చేసుకుంటామని, మెయింటెనెన్స్ కూడా చూసుకుంటామని బోర్డుకు తేల్చి చెప్పింది. దానికి అనుమతులు ఇవ్వాలని బోర్డుకు లేఖ రాసింది ఏపీ సర్కార్. ఏపీకి చెందిన అధికారులు, సహాయక సిబ్బందిని అనుమతించాలని ఏపీ జలవనరుల శాఖ జెన్కోలకు చెందిన వాహనాలను సైట్ సందర్శన టైంలో డ్యాం పైకి అనుమతించాలని కోరింది. వర్షాకాలం ముందు, తర్వాత చేయాల్సిన తనిఖీలు, అత్యవసర పనులు, నీటి విడుదలను, పర్యవేక్షణను తమకే అప్పగించాలని ఏపీ డిమాండ్ చేసింది. దీంతో 3 మెన్ కమిటీలో నిర్ణయం తీసుకోవాలని బోర్డు నిర్ణయించినా కుడివైపు నిర్వహణను ఏపీకి అప్పగించింది. దీంతో అప్పటి నుంచి కుడివైపు మెయింటెనెన్స్ ఏపీ చేతుల్లోనే ఉంది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్, డ్యాం 13 గేట్ల మెయింటెనెన్స్, ఆపరేషన్ ప్రోటోకాల్స్, మరమ్మతులను చేయకుండా తెలంగాణకు అడ్డు తగిలిన ఏపీ తామే మెయింటెనెన్స్ చేసుకుంటామని బోర్డు మీటింగులో గగ్గోలు పెట్టింది. కానీ ఎప్పుడు డ్యాం మెయింటెనెన్స్ ను పట్టించుకున్న పాపాన పోలేదు. హెడ్ రెగ్యులేటర్ గేట్లను తనకి ఇష్టం వచ్చినప్పుడు ఆపరేట్ చేయడంతో పాటు గ్రీజింగ్ తదితర పనులను నిర్వహించకపోవడంతో చాలా టెక్నికల్ సమస్యలు వస్తున్నాయంటున్నారు అధికారులు. గేట్లు ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ అధికారులు డ్యాంను పరిశీలించి కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్లేట్ ఫిరాయించిన ఏపీ దీనికి తెలంగాణే కారణమంటూ వాదిస్తోంది. నిర్వహణ చేపట్టకుండా ఒకవైపు తెలంగాణను అడ్డుకుంటూ మరోవైపు తెలంగాణదే బాధ్యతని నిందలు వేయడం ఆ సర్కారు తీరుకు అద్దం పడుతుంది. ఏపీ లేఖ రాసిందే తడవుగా నిజానిజాలు తెలుసుకోకుండా, గతంలోని ఆ రాష్ట్ర వాదనలను పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు తెలంగాణను బోర్డు వివరణ కోరడమేంటని మండిపడుతున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్.